అట్లే ఉన్నాయి, అట్లే అది అదే అంతేలే, ఇమ్మను తీసుకో. మీరు రంటున్నానా ఇంకా అట్లే పెట్టి ఏమన్నా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేది. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులుగా దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుంది. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నందుచున్నారు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీరు స్తోత్రాలు. ఈ సంవత్సరములో 3 నెలలు మీరు కాపాడి 4వ నెల బహుమానంగా ఇచ్చారు. ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరిచారు. జైన్ గారు తండ్రికి ఎంతగానో సేవ చేస్తూ ఉంది. విలియము గారు వదినమ్మను బట్టి మీరు స్తోత్రములు. గిరి గారు అక్కను బట్టి, వారి కుమారుని బట్టి కూడా మీరు స్తోత్రములు. ఇంటిని శుభ్రం చేసే ఆయన కుటుంబ సభ్యులను కూడా దీవించారు. ముఖ్యంగా ఋతువు మా పెదనాయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు. నీటి మంతులు సారము కలిగి మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు, పచ్చగా ఉండేదరు అనే మాటను బట్టి తెలుస్తారు. హిజ్కియా కన్నీళ్లు విడవగా ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అతని బాగు చేశారు. అతను ఉన్న దినాలలో యెరూషలేము మీదకి ఏ శత్రువు రాలేదని మేము చూస్తాం. మరి మా ప్రియునుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ చికెన్ స్టాప్ చేయి మళ్ళా.